ఒకరిని చూసి మారుతూ పోతే నీ ఉనికి ఎక్కడుంటుంది? ప్రతి మనిషికి ప్రత్యేక గుణాలుంటాయి. వాటిని తెలుసుకోకుండా పక్క వాళ్ళను చూస్తూ అసూయపడి వాళ్ళలాగా మారిపోతే మనం కూడా అనుకున్నది సాధిస్తామేమో, అందరిలో గొప్పగా ఉంటామేమో అనుకుంటూ ఉంటారు. అలా మారుతూ పోతే నీ ఉనికనేదే ఉండదు. ఏనుగు ఈత కొట్టలేదు, చేప గాల్లోకి ఎగరలేదు. అలాని ఏనుగు బలం లేనట్టా, చేపకు అసమర్థత ఉన్నట్టా? కాదు కదా. దేని బలం దానికే, దేని ప్రత్యేకత దానిదే. రారాజైన సింహం కూడా నీళ్ళల్లో దిగి చేపలాగా ఈదలేదు. అలాని సింహం బలహీనమైనది కాదు. ఈ భూమి మీద బ్రతికే ప్రతి జీవరాశికి దాని ప్రత్యేకత ఉంటుంది. అలాగే ప్రతి మనిషికి కూడా ఇతరులతో పోల్చుకోలేని ప్రత్యేక గుణాలుంటాయి. నీకొచ్చిన పని మరొకరికి రాకపోవచ్చు, వాళ్లకున్న అందం నీకు లేకపోవచ్చు. నీలో ఉన్న లోపాలను సరిచేసుకుంటూ ముందుకు సాగిపో. అంతేకాని పక్కవాళ్ళతో పోల్చుకుంటూ నీకు చేతకానిది, నువ్వు చెయ్యలేని అలవాట్లను తెచ్చుకోకు. కొందరు బొమ్మలు బాగా వేయగలిగితే కొందరు లెక్కలు బాగా చేయగలుగుతారు. కొందరు బాగా వినగలిగితే కొందరు బాగా మాట్లాడగలుగుతారు. నీకున్న ప్రత్యేకతను, సృజనాత్మకతను మరింత పదునుగా మరల్చుకో. అంతేకాని పక్కవాళ్లకున్న ప్రత్యేకతల్ని చూసి బాధపడటం, మనకంత టాలెంట్ లేదే అని కుళ్ళుకోవడం మంచి పని కాదు. మీ మనసే పాడవుతుంది. ప్రశాంతంగా ఉండలేరు, ఏమీ సాధించనూ లేరు. ఒక కాకి ఎప్పుడు హంసలను చూసి కుళ్ళుకునేది. వాటికున్న తెల్లటి రూపాన్ని, అందాన్ని చూసి బాధపడేది. నేనేమో నల్లగా హీనంగా ఉన్నాననుకుంటూ ఉండేది. ఒకరోజు కాకి తను కూడా నీళ్ళల్లో ఉంటూ హంసలు తినేదే తింటే తెల్లగా మారిపోతాను అనుకుంది. ఏవేవో ప్రయత్నాలు చేసి గాల్లోకి ఎగరడం మానేసింది. నీళ్ళల్లో ఈత కొట్టడానికి విశ్వ ప్రయత్నాలు చేసింది. కాకి లక్షణం ప్రకారం కాకికి ఈత అవసరం లేదు కాబట్టి ఎంత ప్రయత్నించినా ఈత కొట్టలేకపోయింది. అలవాట్లేని కలుపు మొక్కలు ఆహారంగా తింటూ బక్కచిక్కిపోయి నీరసంగా తయారైంది. అందంగా కాదు కదా, తనకున్న శక్తి కూడా క్షీణించింది. ఇక లాభం లేదని తనలాగే ఉండటం మొదలుపెట్టింది. హాయిగా గాల్లోకి ఎగురుతూ కింద ఉన్న ప్రకృతి అందాలను చూస్తూ ఆస్వాదించసాగింది. తనకిష్టమైనవి తిన్నది. తన జీవితంలోనే ఎంతో గొప్పతనం ఉందని గ్రహించి హంసలను చూసి అసూయపడటం మానేసింది. మన గొప్పతనం మనం మాత్రమే తెలుసుకోగలం. మీలో ఉన్న ఉత్తమ గుణాలకు పదును పెట్టండి. వాటినే మీ శక్తిగా మార్చుకోండి. గొప్ప విజేతగా మారండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. For more interesting videos, please like and subscribe our channel.